హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ సతీష్. ఈరోజు మనం అరక్ లొకేషన్లోని బుర్ర గృహలు అనే రైల్వే స్టేషన్లో ఉన్నాం. మనమైతే బుర్ర కేవ్స్ను విజిట్ చేయడానికి అయితే వచ్చాం. ఈ బుర్ర కేవ్స్కి అయితే ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చి పర్ పర్సన్కి 80 రూపీస్ అయితే ఉంటుంది. ఈ బుర్ర గృహలు 1800 సంవత్సరంలో విలియం కింగ్ వీటిని గుర్తించడం జరిగింది. ఈ బుర్ర గృహలు సముద్ర మట్టానికి 200 కిలోమీటర్ పై ఎత్తునైతే ఉంటాయి. బుర్ర కేవ్స్ ఇది ఎంట్రన్స్ పార్ట్. ఈ బుర్ర కేవ్స్ని విజిట్ చేయడానికి చాలామంది టూరిస్టర్స్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఈ బుర్ర కేవ్స్ చాలా ఎత్తులో అయితే ఉంటుంది. ఈ బుర్ర కేవ్స్ అయితే ఇండియాలోనే టాపెస్ట్ కేవ్స్గా చెప్పొచ్చు. ఇవైతే చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ బుర్ర కేవ్స్ని చాలా విధాలుగా డిఫరెంట్గా డెవలప్ అయితే చేశారు. ఈ వీడియోలో బుర్ర కేవ్స్ని టోటల్గా చూపించడానికైతే ప్రయత్నం చేస్తా. ఇవి డిఫరెంట్ లైట్ సెటప్లతో వీటిని డెకరేట్ చేయడం అయితే జరిగింది. ఈ బుర్ర గృహలు ఏ విధంగా ఏర్పాటు కావడం జరిగిందంటే, గోస్తూత నది వైపు ప్రవహించే చిన్న వాగుల ద్వారా ఈ కేవ్స్ ఏర్పాటు కావడం జరిగింది. ఈ కేవ్స్కి 4 ద్వారాలు అయితే ఉంటాయి. వీటిని ఏపీ టూరిజం వాళ్ళు హ్యాండ్అవుట్ చేసుకొని రకరకాల రంగులతో ఆధునిక దీపాలంకరణ చేయడం జరిగింది. ఇంతకుముందు కాగడాలతో గైడ్ల సహాయంతో ఈ గృహలను చూపించడం చేసేవారు. ఈ కేవ్స్ని ఒక సంవత్సరానికి 3 లక్షల నుండి 5 లక్షల టూరిస్టర్స్ అయితే ఈ కేవ్స్ని విజిట్ చేస్తారు. ఇవి సుమారు అరకు లోయకు 29 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నాయి. చాలామంది టూరిస్టర్స్ విశాఖపట్నం నుండి రైలు ప్రయాణం అయితే చేస్తారు. ఈ రైలు ప్రయాణంలో సుమారు 30 నుంచి 40 గృహలు ఎదుర్కోవడం జరుగుతుంది. ఒక గృహ సుమారు 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ గృహలే కాకుండా అందమైన లోయల గుండా పచ్చనైన పర్వతాల మీదుగా జలపాతాల పక్కన నుండి ఈ రైలు ప్రయాణం ఒక గొప్ప అనుభవం. ఒరియా భాషలో బుర్ర అంటే ఒక రంధ్రం అని అర్థం. సహజంగా ఏర్పడిన ఈ గృహలు 10 లక్షల ఏళ్ల క్రితంవి అని అక్కడ గిరిజనులు నమ్ముతుంటారు. వీటిని ఓ పెద్ద దేవుడి నివాసంలాగా కూడా గుర్తిస్తారు. టికెట్ కౌంటర్ నుండి 176 అడుగుల లోతున అయితే ఈ కేవ్స్ అయితే ఉన్నాయి. అలాగే కొంచెం ముందుకైతే వెళ్తే డిఫరెంట్ ఆకారాలతో ఈ కేవ్స్ అయితే ఉంటాయి. ఈ చీకటి గృహాలలో కెమెరామ్యాన్స్ కూడా మనకు అందుబాటులో ఉంటారు. అక్కడ ఫొటోస్ దిగినట్లయితే అక్కడ వాటిని డిస్ప్లే అయితే చేస్తారు. ఈ బుర్ర గృహాలను దర్శిస్తున్నప్పుడు మనకైతే స్మాల్ వాటర్ డ్రాప్స్ అయితే మనకు తాకుతూ ఉంటాయి. ఈ కేవ్స్ పైన కొన్ని జలపాతాలు అయితే ప్రవహిస్తూ ఉంటాయి. దాని ద్వారా మనకు చిన్న వాటర్ డ్రాప్స్ అయితే మనకు తాకుతూ ఉంటాయి. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయి మాయ చేసే ఆ మాయే ప్రేమాయే. ఎంత గాయమైనా గానీ నా మేనికేమి రాదు. పువ్వు సోకి నీ సోకు కండేనే.
ఇక్కడ పైన అయితే ఒక టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ టెంపుల్ని చూసి అయితే మనం ఈ బుర్రా కేవ్స్ని టూర్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ పైనకైతే ఫ్యామిలీస్ అయితే రావడానికైతే ప్రయత్నించరు. ఈ విధంగా అరకు ట్రిప్ని అయితే పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాను. ఇదే బుర్రా కేవ్స్ అనేది లాస్ట్ టూరిస్ట్ ప్లేస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.